277వ నామము భగమాలిని. ఈ మాలిని కూడా నిన్న అయ్యింది. దాంట్లో ఐశ్వర్యము, సమగ్రత, పరాక్రమము, కీర్తి, సంపద, జ్ఞానము, విజ్ఞానం అనే అన్నీ కూడా కలిపి భగము అంటారు. ఆ భగము అంటే అన్నీ కలిగిన వాడు భగవంతుడు. భగమాలిని, భగవతి అంటారు. అట్లాగే ఆ భగవంతుడు అనే పేరు ఇవన్నీ కలిపి భగము అంటారు కనుక ఆ భగము కలిగిన వాడు భగవంతుడు. అమ్మ భగమాలిని, తల్లి భగవతి. అట్లా ఈ దేవతలు ఏ దేవతల నామాల్లో అయినా మనం అదే ఏ భగవంతుడినైనా నామం ఇప్పుడు లక్ష్మి, సరస్వతి, లేకపోతే విష్ణు, శివుడు అంటాము. మొత్తం మీద ఏమంటాము? భగవంతుడు అంటాము. ఇవన్నీ కలిగిన వాళ్ళు గనక భగవంతుడు అంటాము, భగవతి అంటాము. వాళ్ళు మనకి ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వగలిగేటువంటి వాళ్ళు. మనకి కావాల్సినప్పుడు ఆ భగవంతుడు మనకే అనుగ్రహిస్తాడు. అర్హత ఉంటే అన్నీ ఇస్తారు. ఆ అర్హతనే మనం సంపాదించుకోవాలి అని తెలుసుకున్నాం. అలాగే పద్మాసన అంటే పద్మమే ఆసనముగా కలిగినటువంటి తల్లి. ఆ పద్మమే బిందువు. శ్రీచక్రమందు 278వ నామము పద్మాసన. ఓం పద్మాసనాయై నమః. పద్మం అంటే పద్మమే ఆసనముగా కలిగినది తల్లి. పద్మం అంటే పువ్వు, పద్మము అంటాం కదా. ఇక్కడ లోపలికి వెళ్తే ఆ పద్మం ఎక్కడుంది? సహస్రార పద్మము. మనము సహస్రదళ పద్మము సహస్రారంలో ఉంది. ఆ సహస్రదళ పద్మం కర్ణిక యందు అంటే మధ్యలో బిందువు ఉంటుంది. ఆ బిందువు యందు అమ్మ ఉంటుంది. అదే శ్రీచక్ర త్రికోణము మధ్యలో ఉన్నటువంటి బిందువుతో సమానము. అలా అటువంటి ఆ పద్మమునందు ఉన్న తల్లి. మళ్ళీ ఇంతకుముందు ఏం చెప్పారు? హృదయ పద్మముందు ఉన్న తల్లి అని కూడా. హృదయ పద్మము ఇవన్నీ పద్మాలే. మరి అమ్మ ఒక్కొక్క చక్రానికి ఇన్ని దళాలు, అన్ని దళాలు అన్నీ అని చెప్పారు కదా. అన్నీ పద్మాలే. ఈ పద్మాలు ఎక్కడికి వెళ్తే అక్కడే పద్మము, ఎక్కడ ఉంటే అమ్మ పద్మాసన. భగవతి. ఓం భగవతి అయిన 279వ నామము భగవతి. ఈ 6 ఐశ్వర్యములు, షడ్గుణ ఐశ్వర్యములు అన్నారు. ఇందాక చెప్పారు కదా. ఐశ్వర్యము, సమగ్రత, పరాక్రమము, కీర్తి, సంపద, జ్ఞానం, అదే విజ్ఞానం. ఇవన్నీ కలిగినటువంటి తల్లి కనుక అమ్మ భగవతి. స్త్రీ పుంలింగం అయితే భగవంతుడు, స్త్రీలింగం అయితే భగవతి అంటాము. స్త్రీ స్వరూపిణి అమ్మ గనక భగవతి అంటాము. అంటే కీర్తి కలది అని కూడా వస్తుంది. అమ్మ అందరికీ అన్నిటినీ ఇచ్చేది కనుక అమ్మ భగవతి అయింది. పద్మనాభ సహోదరి. ఇక్కడ ఈ భగవతి అనే ఈ భగము అన్నీ ఉన్నవి అని చెప్పారు. అంతకుముందు ఏం చేస్తుండే? 4వ పంచకృత్యాల్లో 4వది అన్నీ తిరోధానకరేశ్వరి అన్నారు. అన్నీ అట్టి పెడుతుంది. అనుగ్రహద అంటే అన్నీ మళ్ళీ బయట పెడుతుంది. అలాగే బయట పెట్టేటప్పుడు మనకి అక్కర్లేనివి మనం మళ్ళీ ఇల్లు సర్దుకునేటప్పుడు ఏం చేస్తాము? బయటికి అక్కర్లేని అన్నీ వదిలేసి కావాల్సినవి అన్నీ ఉంచుకొని అక్కర్లేని అన్నీ బయటపడేస్తాం. అలాగే ఇక్కడ
మళ్ళీ సృష్టించేటప్పుడు అవే సూర్యుడు, అదే బ్రహ్మ, అదే చంద్రుడు, అదే సృష్టి అయినా ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరు ఎంత దాచుకున్నారో, ఎవరికి ఎంత ప్రాప్తమో అదంతా కూడా అమ్మే అందరికీ సృష్టించేటప్పుడు మళ్ళీ ఆ సృష్టిని యథాతథంగా ఆ చేసుకున్న దానికి తగినట్టుగా ఇచ్చి పంపిస్తుంది. ఇది ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు. ఆ అమ్మే దాచిపెడుతుంది, ఆ అమ్మే బయట పెడుతుంది. మళ్ళా ఆ బ్రహ్మరూప, ఆ బ్రహ్మరూపంలో సృష్టికర్త్రి అన్నారు. బ్రహ్మరూపంలో సృష్టి చేస్తుంది. గోప్త్రి గోవింద రూపిణి, గోవిందని రూపంలో దాన్ని పోషిస్తోంది. సదాశివ. మూడోది సృష్టి గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప. మూడవది లయము, రుద్రుని రూపంలో లయం చేస్తోంది. ఈశ్వరీ రూపంలో దాచిపెడుతోంది, సదాశివుని రూపంలో మళ్ళీ బయట పెడుతోంది. ఇవన్నీ అమ్మే చేస్తోంది, భగవతి. అందుకే అమ్మ భగవతి అని అన్నారు.